కీర్తన సంఖ్య 2, సామ్ నంబర్ 2. కీర్తన సంఖ్య 2. ఈ కీర్తన అంతా కూడా మనం కలిసి చదువుతున్నాం. సామ్ నంబర్ 2. ఈ బైబిల్ తెరిచి దయచేసి అర్థవంతంగా చదివే ప్రయత్నాన్ని చేయండి. దేవుడు ఖచ్చితంగా ఈ దివ్యమైన మాటల చేత మనతో మాట్లాడతాడు. సామ్ నంబర్ 2 మొదటి నుంచి చివరి వరకు. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుకుని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టుదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులైనుడి, భూపతులారా బోధనుండుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పు నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, సాధ్యమైతే మోకరించండి. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ తండ్రి, మీ దివ్యమైన వాక్యాన్ని మా కొరకు ఆశీర్వదించండి నాయన. మా కళ్ళు తెరవండి స్వామి. మానవ జ్ఞానం చేత దైవికమైనటువంటి సత్యములు గ్రహించడం అసాధ్యం కనుక ప్రభువా, మా యందు దయ చూపించి మాతో మాట్లాడండి. మమ్మల్ని దర్శించండి. మా బాధ, మా దుఃఖము, మా సమస్యలు, మా పరిస్థితులు మీకు తెలుసు. మమ్మల్ని ఆదరించే దేవుడు, మాకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, బ్రతకడానికి జీవించడానికి ఊరట కలిగించే దేవుడు, దిక్కులేని వారికి సహాయం చేసే దేవుడు, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. ఈ కీర్తన అర్థం చేసుకోలేకపోతే మిగిలిన కీర్తనలు ఏవి మనకు అర్థం కాదు. ఈ కీర్తనని మనం 4 ముక్కలుగా విడగొట్టవచ్చు. 4 భాగాలుగా విడగొడితే కరెక్ట్గా మనకు అర్థమవుతుంది. మొదటి 3 వచనాలు ఈ భూమి మీద ఉండే మానవులందరూ దేవునికి ఎట్లా తిరుగుబాటు చేస్తున్నారో కీర్తనకారుడు వివరిస్తున్నాడు. సామిస్ట్ ఏం చెప్తున్నా అంటే, పీపుల్ ఆర్ వైలెంట్ అగెయిన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ తమ వ్యతిరేకతను వాళ్ళు వ్యక్తపరుస్తున్నాడు. అది మొదటి 3 అధ్యాయాల్లో మానవులు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రవర్తన మనం చూడగలం. 4, 5, 6 వచనాలు, 4, 5, 6 వచనాలు దేవుడు వాళ్ళని చూసి నవ్వుతున్నాడు. ఏంటి ఇట్లా చేస్తున్నారు వీళ్ళు అని నవ్వుతూ దేవుని యొక్క ఉగ్రతను వారి మీద కుమ్మరిస్తూ, అదే సమయంలో మనుషులను ప్రేమించి మనుషుల మీద కాకుండా మెస్సియా మీద దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరించడానికి మెస్సియాను పంపించినట్టుగా 4, 5, 6 వచనాలు చెప్తున్నాయి. 3వ భాగం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క గొర్రెపిల్లను భరించడానికి మెస్సియా గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి దృశ్యము 7, 8, 9 వచనాలు మనము చూడగలం. చివరి 3 వచనాలు 10, 11, 12 పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో మొదటి 3 వచనాల్లో వాళ్లను బ్రతిమలాడుతున్నాడు, వాళ్ళను అప్పీల్ చేస్తున్నాడు. 4 సెక్షన్స్ ఉన్నాయి.
12 వచనాలు. ఈ 12 వర్సెస్ని 4 సెక్షన్స్గా విడగొట్టచ్చు. ఫస్ట్ సెక్షన్లో మనుషులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం మొదటి 3 వచనాలు. 4, 5, 6 వచనాలు మానవులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే శిక్ష పడుతుంది అని దేవుడు వారిని చూసి వాళ్ళ మీద జాలిపడి వారి కొరకే ఒక మెస్సయాను పంపిస్తున్నటువంటి వివరణ 4, 5, 6 వచనాల్లో చూస్తాం. 7, 8, 9 ఈ 3 వచనాల్లో ఏ మెస్సియా అయితే ఈ భూమి మీదకి వచ్చాడో ఆయన దేవుని యొక్క ఉగ్రతను దిగమింగి మనకు విమోచన సాధించడానికే చేసినటువంటి వివరణ చూస్తాం. చివరి 4 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారో వాళ్లను బ్రతిమలాడుతున్నాడు. మీకు అర్థమైందా? అర్థం కాకుంటే మళ్ళీ చెప్తాను మీకు బాగా అర్థమైపోవాలి. ఈ కీర్తన అర్థం కాకపోతే మీకు 150 కీర్తనలు మీకేమీ అర్థం కాదు. ఈ 150 సామ్స్ ఏం చేశారంటే బబులోను దేశానికి చెరగా కొనుపోయబడిన తర్వాత 70 సంవత్సరాలకు వాళ్ళు తిరిగి వస్తారు. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. ఈ చరిత్ర అంతా చెప్తే మన టైము మిస్ అయిపోతుంది. మీకు ఒక జస్ట్ ఒక గ్లిమ్స్ చెప్తా. దేవుడు సృష్టించాడు, అద్భుతమైనటువంటి సృష్టి. మానవుడిని రాజుగా ఉండమన్నాడు. మానవుడు దేవునికి వ్యతిరేకంగా రిబెల్ చేస్తాడు. రిబెల్ చేసిన కారణం చేత తను దేవుని ఆయనకి ఇచ్చిన ప్రివిలేజెస్ అన్ని కోల్పోతాడు. అంటే ఎట్లా ఉంటుందంటండి, మానవుడు ఉన్నాడు అనుకోండి, మానవుడి యొక్క విలువ ఎంతవరకు, వాటిలో ప్రాణం ఉన్నంతవరకే. ప్రాణం పోతే ఏం చేస్తారు, బయటికి ఇచ్చేస్తారు. ఇంకా ఇక్కడ పర్వాలేదు, సిటీలో పట్టించుకోరు. కానీ పల్లెటూరులో అయితే చీకటి పడే లోపల వాడిని డిస్పోజ్ చేయాలి, ఇంట్లో ఉంచకూడదు, ఊరవతలు తీసుకెళ్ళాలి. అంటే చనిపోయిన వ్యక్తికి కనీసం ఒక కుక్క చచ్చిపోయినా కనుక కొంచెమన్నా వాల్యూ ఉంటుంది, కానీ మనిషికి చచ్చిపోతే వాల్యూ లేదు. అదే జరిగింది. ఆదాము అవ్వలు దేవునితో రిలేషన్షిప్ ఫెలోషిప్ ఉన్నంత మట్టుకు వాళ్ళలో లైఫ్ ఉంది. వాళ్ళలో లైఫ్ ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నారు. లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది, దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుళ్ళలోని లైఫ్ వాళ్ళలో ఉంది. వాళ్ళు దేవుడు కలిసి ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. ఎప్పుడైతే మానవుడు దేవునికి వ్యతిరేకంగా రిబెల్ చేసి నువ్వు నాకు అవసరం లేదు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, ఐ డోంట్ నీడ్ యూ, ఐ డోంట్ కేర్ యూ అని అన్నాడు, కట్ చేసుకున్నాడు. అంటే దేవునితో సంబంధం కట్ అయిపోయింది. లైఫ్ లేకుండా ఏమైపోతాడు, మానవుడు చచ్చిపోతాడు కదా. అందుకనే మానవుడు సర్వలోకం ఒక పక్క పెడితే మరొకలాగి ఒక వ్యక్తి ఎందుకు బరువు అన్నామంటే బికాస్ దట్ పర్సన్ ఈస్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఇప్పుడు లైఫ్ లేనప్పుడు హీఈస్ డెడ్ పర్సన్ ఈజ్ ఆఫ్ నో యూస్ టు ఎనీవన్, రైట్? సో అయితే ఆ చనిపోయిన వ్యక్తికి మరలా ప్రాణం పోసి మనిషిని రివైవ్ చేయడానికే దేవుడు మానవుడికి వచ్చాడు. ఇప్పుడు లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి, ఎన్నో భక్తి వైరాగ్యాలకు సంబంధించిన విధి విధానాలు చాలా ఉన్నాయి. వాళ్ళందరూ ఏమంటారు, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, ఇది చేయండి అంటారు. కొంతమంది ఏమంటారు, మీరు మంచి ఎక్కువగా చేస్తే, ఎటు మనలో దుష్టత్వం ఉంది, దీన్ని కొంచెం ఓవర్టేక్ చేస్తే గుడ్ చేయండి, బ్యాడ్ చేయండి. గుడ్ అనేది బ్యాడ్ని ఓవర్టేక్ చేస్తే దేవుడు మీకు బ్లెస్ చేస్తాడు. ఇస్లాం చెప్పేది అదే కదా. ఇస్లాం యొక్క సారాంశం ఏంటిదంటే గుడ్ డీడ్స్ అనేవి బ్యాడ్ డీడ్స్ని ఓవర్టేక్ చేయాలని. బైబిల్ ఏం చెప్తుంది, నీలో ఆ చెడు తలంపులు ఉన్నాయి, నీలో అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి, నీలో దుర్మార్గత దుష్టత్వం ఉంది, నీ వల్ల కాదు, యూ కాంట్ బి గుడ్, యూ కాంట్ డూ గుడ్ డీడ్స్ బికాజ్ యువర్ హ్యాండ్స్ ఆర్ డిఫైల్డ్, యువర్ కాన్షియస్ ఇస్ డిఫైల్డ్, యువర్ మైండ్ ఇస్ పొల్యూటెడ్, యువర్ మైండ్ ఇస్ కరప్టెడ్, యూ కాంట్ డూ గుడ్, యూ కాంట్ ప్లీజ్ గాడ్ అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంచేత దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మరలా మానవులు కోల్పోయిన లైఫ్ని మరలా దేవుడు మనకు లైఫ్ ఇచ్చినప్పుడు దేవునితో కనెక్ట్ అవుతాం. అదనమాట. సో ఫస్ట్ 3 వర్సెస్లో నేను మరలా ఇంకో విషయం చెప్తాను, అందరికి బాగా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ ప్రపంచంలో హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? దెర్ ఆర్ సో మెనీ బిలీఫ్ సిస్టమ్స్. ఎవడికి వాడు ఏం చేస్తారంటే మై రిలీజన్ ఈజ్ రైట్, మై ఫెయిత్ సిస్టమ్ ఈజ్ రైట్, నా విశ్వాసం కరెక్ట్, నేను నమ్మేది కరెక్టు, ఎవ్రీబడి ఫాలో మీ అని ఎవడికి వాడు చెప్పుకుంటూ ఉన్నాడు. యాక్చువల్ ట్రూత్ ఎప్పుడు బయటకు వస్తుంది తెలుసా? ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్
గాడ్స్ కామన్ గ్రేస్ అనేది అందరికి ఇచ్చాడు. కామన్ గ్రేస్ అంటే ఏంటి? మంచివాడికి వర్షం వస్తుంది, చెడ్డవాడికి వర్షం వస్తుంది. దుర్మార్గుడు బాగానే ఉన్నాడు, మంచివాడు బాగానే ఉన్నాడు, వాడు దొరలాగానే ఉన్నాడు, పట్టుబడితేనే దొంగ కదా బయటకు వచ్చేది. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? దేవుని కామన్ గ్రేస్. సూర్యుడు అందరికి వెలిగిస్తున్నాడా లేదా? అందరికీ ఆక్సిజన్ ఉందా లేదా? అందరికీ రిసోర్సెస్ సమానంగా వస్తున్నాయి లేదా? మంచివాడు చెడ్డవాడు అనే తారతమ్యం లేకుండా. అందుకని ఎవడికి వాడు ఏమనుకుంటున్నా అంటే లేబుల్ రాసేసుకుంటున్నాడు, ఇది నాది ఇది నాదని. యాక్చువల్ ట్రూత్ ఎప్పుడు అర్థమవుతుందంటే, సపోజ్ దెర్ ఆర్ 100 రిలీజియన్స్, 100 ఫేత్ సిస్టమ్స్, 100 దేవుడు అని చెప్పుకునే మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటే కరెక్ట్. ఆల్ 99 ఆర్ రాంగ్. లెట్ మీ రిపీట్. గాడ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ వన్. ఆల్ అదర్ 99 బిలీఫ్ సిస్టమ్స్ ఆర్ డూప్లికేట్స్, కౌంటర్ఫిట్స్. ఇది ఎప్పుడు బయటకు వస్తుందంటే, వెన్ గాడ్ విత్డ్రాస్ ది కామన్ గ్రేస్, దెన్ ట్రూత్, యాక్చువల్ ట్రూత్ విల్ కమ్. అంత మటుకు దేవుడు ఏం చేస్తారంటే, ఎవ్వరు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి యు ఆర్ నాట్ రైచస్ జడ్జ్ అంటానికి వీలు లేకుండా మనుషులందరికీ కావలసిన ఆపర్చునిటీస్ ఇచ్చాడు. ఎటువంటి ఆపర్చునిటీస్ ఇచ్చాడంటే, ఎవ్వరు కూడా యు ఆర్ రాంగ్ అంటే జస్టిస్ ఆఫ్ గాడ్లో, దేవుని యొక్క న్యాయంలో ఎవ్వరు కూడా నాకు అన్యాయం చేసావు అనే అవకాశం లేకుండా దేవుడు అందరికీ ఆపర్చునిటీస్ ఇస్తాడు. యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ వీ డూ. నేను మళ్ళీ చెప్తాను. గాడ్ ఈజ్ సావరిన్. గాడ్ ఈజ్ సావరిన్ అంటే అర్థం ఏంటి? దేవుడు రాజుల రాజు, ఆయన ప్రభుల ప్రభు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, గాడ్ విల్ ఎగ్జిక్యూట్ ద ప్లాన్ అండ్ నోబడీ ఫ్రస్ట్రేటెడ్. ఎవరు కూడా క్యాన్సల్ చేయలేరు, ఎవరు కూడా దాన్ని భంగపరచలేరు, ఎవరు కూడా. అయితే ఎట్ ద సేమ్ టైం దేవుడు మనుషులమైన మనకు హీ గివెన్ యాజ్ అ రోల్, ఒక పాత్ర ఇచ్చాడు, ఒక ప్లేస్ ఇచ్చాడు. ఇచ్చేయమన్నాడంటే, యు ఆర్ నాట్ ఎ రోబోట్. నీవు ఐఎమ్ నాట్ ప్లేయింగ్ విత్ యూ యాజ్ ఎ రిమోట్ కంట్రోల్లో నేను ప్లే చేయట్లా. చాలా బిలీఫ్ సిస్టమ్స్ ఎట్లా ఉంటుందంటే, ఏం జరిగినా గాడ్ ఈజ్ రెస్పాన్సిబుల్, ఐఎమ్ నాట్. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుందంటే, మనకు ఏ రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చాడో, దేవుడు మనకు ఏ బాధ్యత అయితే ఇచ్చాడో, ఆ బాధ్యత నెరవేర్చవలసిన ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది, అకౌంటబిలిటీ మన మీద ఉంది. ఇది మటుకు అర్థం చేసుకుంటే నేను ముందుకెళ్తాను. సామ్ నంబర్ 2లో సామిస్ట్ ఏం చెప్తున్నా అంటే, పీపుల్ ఆర్ రెబెల్లింగ్ అగేన్స్ట్ గాడ్. వాళ్ళు ఏం చేస్తున్నారంట? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన వాటిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదాం రండి. అంటే వీళ్ళు అనుకుంటున్నారంట, వీళ్ళు ఏమంటున్నారంటే, లెట్ us sever ది రిలేషన్షిప్ ఫ్రమ్ దెమ్. వాళ్ళతో బాండ్స్ అన్ని కట్ చేసేసుకుందాం, లెట్ us బి టోటలీ ఇండిపెండెంట్ అని వాళ్ళు అంటున్నారంట. చదవండి. మనము వారి కట్లు తెంపుదాం రండి, మనము వారి పాశము నుండి మన యుద్ధ నుండి పారవేదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తుకుని విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఫస్ట్ 3 verses ఏం చెప్తుందంటే, రాజులు, పరిపాలించేవాళ్ళు, తర్వాత ఆల్ పీపుల్ టుగెదర్ ఏం చేస్తున్నారంటే, దే ఆర్ రిబెల్లింగ్ అగేన్స్ట్ గాడ్. అభిషక్తుడు అనే పదం కనపడుతుందా మీకు ఇక్కడ? ఉందా అభిషక్తుడని? అభిషక్తుడని తెలుగులో అన్నారు, ఇంగ్లీష్లో అనాయింటెడ్ అన్నారు, దాన్ని హెబ్రీ భాషలో మెస్సియా అన్నారు, క్రిస్టోస్ అని గ్రీకు భాషలో అన్నారు. అభిషక్తుడు అన్నా ఒకటే, మెస్సియా అన్నా ఒకటే, క్రైస్ట్ అన్నా ఒకటే, క్రీస్తు అన్నా ఒకటే. లాంగ్వేజెస్ మారుతున్నాయి. మెస్సియా అంటేనేమో హిబ్రూ, క్రిస్టోస్ అంటేనేమో గ్రీక్, క్రీస్తు అంటేనేమో తెలుగు, క్రైస్ట్ అంటేనేమో ఇంగ్లీష్. అభిషక్తుడు అంటే అర్థం ఏంటి? ఎవరిని అభిషక్తుడు అన్నారు? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ట్రినిటీ గురించి చెప్తుంది, త్రిత్వం గురించి చెప్తుంది. త్రిత్వం అంటే అర్థం ఏంటి? ఒక దేవుడు, వన్ గాడ్, వన్ బీయింగ్, వన్ ఎస్సెన్స్. ఇంకా నాకు అంతకంటే మాటలు దొరకట్లేదు. కొన్నిసార్లు వీ డోంట్ గెట్ ది ప్రాపర్ వొకాబులరీ టు ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్, రైట్? సో వన్ గాడ్, వన్ ఎస్సెన్స్, వన్ బీయింగ్, బట్ 3 persons. మామూలుగా హ్యూమన్ డైమెన్షన్లో వీఆర్ ఆఫ్ 3 dimensional సిస్టంలో మనం ఉన్నాం. సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. 3 dimensional అంటే లెంగ్త్, బ్రెడ్త్,
విడ్త్ ఓన్లీ 3 డైమెన్షన్. 4th డైమెన్షన్ అనేది టైం డైమెన్షన్ యాడ్ చేస్తే 4th డైమెన్షన్ వస్తుంది. మల్టీ డైమెన్షనల్ సిస్టమ్స్ చాలా ఉన్నా కానీ ఇమాజినరీ, బట్ దే ఆర్ నాట్ ప్రాక్టికల్. వీఆర్ ఆఫ్ 3 డైమెన్షనల్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రీన్ ఉందనుకోండి, నేను ఇదివరకు మీకు పీపీటీ మీద వాక్యం చెప్పేవాడిని కదా. ఒక క్యాలెండర్ ఉందనుకోండి, క్యాలెండర్ ఈజ్ ఎ 2 డైమెన్షన్. దానికి పొడవు వెడల్పు ఉంది, థిక్నెస్ ఈజ్ నెగ్లిజిబుల్. దాన్ని థిక్నెస్ కనుక పెంచామనుకోండి అప్పుడు అది 3 డైమెన్షన్ అవుతుంది, రైట్. ఆ 3 డైమెన్షన్ ఉందనుకోండి, హెక్సాగనల్ కానీ ఏదైనా ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఒక కోన్ పెట్టామనుకోండి, కోన్ని కనుక మీరు ఫోకస్ చేస్తే అగైన్ 2 డైమెన్షనల్. సో ఒక బ్యూటిఫుల్ ఇంజనీర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు అర్థమైంది, నాకు స్ట్రగుల్ ఉండేది. హౌ కెన్ వీ అండర్స్టాండ్ గాడ్ అంటే వీఆర్ 3 డైమెన్షనల్ డొమైన్, గాడ్ ఈజ్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ డొమైన్. ఆ మల్టీ డైమెన్షనల్ డొమైన్లో ఉన్న కానీ మనం అర్థం కాదు. అందుకని మనం ఏమంటామంటే బై ఫెయిత్, విశ్వాసం ద్వారా. నా రీజన్, క్రిస్టియన్ ఫెయిత్ అనేది రీజనబుల్ ఫెయిత్. అంటే దేర్ ఈజ్ సమ్ రీజన్. నమ్మటానికి, విశ్వసించడానికి బ్లైండ్గా చేయాల్సిన పని లేదు. వీ డోంట్ హ్యావ్ టు బ్లైండ్లీ బిలీవ్. వీ హ్యావ్ సమ్ రీజన్, వీ హ్యావ్ సమ్ ఎవిడెన్స్. అయితే ఆ ఎవిడెన్స్ కెన్ టేక్ అస్ ఓన్లీ టు సమ్ ఎక్స్టెంట్. అక్కడి నుండి యాక్చువల్ ట్రూత్ని బ్రిడ్జ్ చేసేదాన్ని విశ్వాసం అన్నారు. వాట్ ఈజ్ ఫెయిత్? అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువు. ఏదో నిరీక్షిస్తున్నాను, నిరీక్షించబో వాటి యొక్క నిజ స్వరూపం. అదే కదా హెబ్రీ 11:1 అనేది. టెక్నికల్గా చెప్పాలంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ మాట్లాడే వాళ్ళకి చెప్పాలంటే, మై రీజన్ విల్ టేక్ మీ టు సమ్ ఎక్స్టెంట్. మై రీజన్, ఐ కాంట్ క్యాచ్ ది గాడ్స్ విజ్డమ్ కదా. సపోజ్ నేను నా భార్యను అర్థం చేసుకోవాలి. నా భార్యను అర్థం చేసుకున్నట్టు నేనేం చేయాలి? నా భార్య పుట్టిన దగ్గర నుండి నేను కంటిన్యూస్గా తనతో ఉండాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. నా కుమార్తె నేను పూర్తిగా అర్థం చేసుకోలేను. నేను కనిపించి ఉండొచ్చు, ఎందుకంటే ఐ డోంట్ వాక్ విత్ హిమ్ ఆర్ విత్ హర్ ఆల్ త్రూ. మరి నేను దేవుడిని అర్థం చేసుకుంటే ఏం చేయాలి? దేవుడు ఎప్పటి నుంచో ఉన్నాడో, ఎప్పుడు దాకా ఉంటాడో ఆయనతో ఉంటే కదా నాకు అర్థమయ్యేది. నా లైఫ్ ఎంత? మ్యాక్సిమం 100 years. అంటే దాన్ని మీకు అర్థం అవ్వటానికి 1.5 కిలో దిమాగ్ దీన్ని ఏమంటారు? 1.5 కిలో దిమాగ్. ఈ 1.5 కిలో దిమాగ్ను సముద్రం నీళ్ళని పడతాయా? హఠవు. అందుకని మనం ఏం చేస్తామంటే ఒక స్టేజ్ వరకు వెళ్తాము, అక్కడ నుంచి ఫెయిత్. అయితే ఈ లోకస్తులు ఏమంటున్నారంటే దేవుణ్ణి చూపించు, నేను చూస్తే ఇప్పుడు ఇది ఉంది, ఈ బాటిల్ ఉంది అని నమ్మండి అని కనుక నేను అంటే నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. నీకు అర్థమవుతున్న పాయింట్? యూ సీ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు బిలీవ్, ఇట్ ఈస్ దేర్. దేన్ని నమ్మాలి? సపోజ్ ఇట్లుందనుకోండి, ఇట్లా పెట్టాను, దీని వెనక బాటిల్ పెట్టాను. నేనేమంటున్నానంటే, నేను అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదు, మీకు ఒక పుస్తకం కనపడుతుంది, ఈ పుస్తకం వెనక బాటిల్ ఉందని నమ్మండి అని చెప్తున్నాను. మీకు బాటిల్ కనపడలేదు, మీరు నమ్మాలి. దేన్ని బట్టి నమ్ముతారు? నన్ను బట్టి నమ్ముతారు. ఆయన అబద్ధాలు చెప్పేవాడు కాదు అని. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, లైవ్లీ ఎగ్జాంపుల్ ఇస్తే మీకు బాగా అర్థమవుతుంది. మా బ్రదర్స్ మ్యారేజ్కి హూబ్లీకి వెళ్ళాను నేను. హూబ్లీకి వెళ్తుంటే ఆ రోజు స్పీకర్ నేనే. పెద్ద కమ్యూనిటీ హాల్లో పెట్టారు, అక్కడంతా ఉన్నారు. వాళ్ళకి కన్నడ, అదంతా కన్నడ లాంగ్వేజ్. ఎట్లా చెప్పాలి వాళ్ళకి? కామన్ గ్రౌండ్ ఒకటి తీసుకొని అక్కడి నుంచి లాంచ్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తామంటే స్మెల్స్ వస్తామని ఆ పక్కల. అప్పుడు నేను చెప్పాను, బిర్యానీ తయారవుతుందంటే మీరు నమ్ముతారా అన్నాను. అతను అంటే ఎస్ అన్నా. ఎందుకు? ఒక ఎవిడెన్స్ ఏంటి? స్మెల్ ఒకటి వస్తుంది. తర్వాత ప్రజలు హడావుడిగా ఇక్కడి నుంచి అక్కడ పోతున్నారు, అక్కడి నుంచి కూడా వస్తున్నారు, డేక్షలు అంటారు, మసాలా అంటారు. ప్రజలు తీసుకెళ్తున్నారు, వస్తున్నారు, వాసనలు వస్తున్నాయి. ఎస్, దే ఆర్ గోయింగ్ టు సర్వ్ అస్ అ గుడ్ బిర్యానీ అని మనకి ఎందుకు అర్థమవుతుంది? కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. భూరాజులు ఏమంటున్నారంటే, మాకు దేవుణ్ణి చూపించండి, మేము నమ్ముతాము అని అంటున్నారు. ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేస్తాను. వాల్ క్లాక్ తిరగాలంటే నాకు 1.5 volts బ్యాటరీ సెల్ కావాలి. ఈ భూమి కనీసం 1053 మైల్స్ పర్ అవర్ చొప్పున తిరుగుతుందంటే ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? డోంట్ ఎవర్ థింక్ దట్ దేవుడు ఒక క్రియేషన్ తయారు చేసి వదిలేసాడు అనుకోబాకండి. దేవుడు క్రియేషన్ తయారు చేయటం కాదు,
ఈజ్ రన్నింగ్ ద క్రియేషన్. క్రియేషన్ కాంట్ రన్ ఆన్ ఇట్స్ ఓన్. నా కారు ఆటోమేటిక్గా తిరుగుద్దండి? పెట్రోల్ వేయాలి, దానికి పెట్రోల్ వస్తే తిరుగుతుందా? ఒక డ్రైవ్ చేయాలి. ఊరికే డ్రైవ్ చేస్తే అవుతుందా? వాడికి ఒక డిసిప్లిన్ ఉండాలి, వాటికి ట్రాఫిక్ రూల్స్ తెలిసి ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఒక వెహికల్ రన్ అవ్వాలంటే డ్రైవర్ కావాలా? ఒక వెహికల్ రన్ అవ్వాలంటే పెట్రోల్ కావాలి. భూమి తన చుట్టూ తను ఊరికి తిరుగుతుందా? ఫూల్స్ అనిపిస్తుంది ఎథీస్ట్. దేవుడు లేడని వాడు అరే అదేంటిదని ఒక ఆయన ఎంత చెప్పినా వినట్లేదట. అరే మా ఇంటికి భోజనానికి రండయ్య అని పిలిచాడంట. భోజనానికి రండయ్య వచ్చిన తర్వాత టేబుల్ మీద బొట్టు పెట్టి అబ్బా ఆటోమేటిక్గా వచ్చేసింది ఆహారం అన్నాడంట. ఎట్లా వస్తుంది సార్? ఎవరో వండారన్న. దాట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సే అనంట. ఇంకోటి ఎవరో అన్నారు, దేవుడు ఉంటే ఈ దుర్మార్గం ఎందుకు ఉంది, అది ఎందుకు ఉంది అని. అయితే ఇప్పుడు రోడ్ల మీద కొంతమంది డిసిప్లిన్గా ఉండరు. అంటే మంగళవాళ్ళు లేరని అంటమా? వాడు పోయి ట్రిమ్ చేసుకోవట్లేదు అంతే. భూరాజులు ఏం చేస్తున్నారంటే దే వాంట్ టు ఫిట్ గాడ్ ఇన్ దేర్ మైండ్ సెట్. అంటే దే విల్ డిజైన్ గాడ్. దే వాంటెడ్ ఎ గాడ్ హూ సూట్స్ దేర్ సిస్టమ్. ఆ దేవుడు లేడు కాబట్టి లేడు అంటున్నారు వాళ్ళు. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే, చదవండి మొదటి 3 వచ్చినాడు. ఐ థింక్ మై ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా అర్థమైపోతుంది. చదవండి. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నారు. మనము వారి కట్లను తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తిని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీవించి ఆలోచిస్తున్నారు. వాక్యం కనుక మనకు సరిగ్గా అర్థం కాకపోతే ఎప్పుడైనా కానీ ఏం చేయాలంటే ఇంకొక చోట ఎక్కడైనా ఈ వాక్యం గురించి వివరణ ఇచ్చారా అని వెతుక్కోవాలి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 25, 26 వచనాల్లో దీని గురించినటువంటి ఆలోచన చేశారు. ఈ వాక్యాన్ని అక్కడ వాళ్ళు రెఫర్ చేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 25, 26 వచనాలు దయచేసి నాతో పాటు చదవండి. అన్యజనులు ఏలా అల్లరి చేసిరి, ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట. దీన్ని ప్రూఫ్ అంటారు. బైబిల్ రాశారు. దేవుని వాక్యం నువ్వు ఎలా చెప్తావంటే దెర్ ఈజ్ ఇంటర్నల్ ఎవిడెన్స్. ఏంటి ఇంటర్నల్ ఎవిడెన్స్? దావీదు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాశారా లేదా? ఎస్ ఆర్ నో? దాన్ని ఇంటర్నల్ ఎవిడెన్స్. బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటానికి ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ ఉంది, ఇంటర్నల్ ఎవిడెన్స్ కూడా ఉంది. ఏ కాంటెక్స్ట్లో వీళ్ళు చెప్తున్నారు? సువార్త ప్రకటిస్తూ ఉన్నారు అపోస్తలులు. ప్రకటిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఏదో కొత్త మతాన్ని తీసుకొస్తున్నారు, వాళ్ళ మతాన్ని వీళ్ళు ఫాలో చేయట్లేదు కనుక వీళ్ళను బాగా బెదిరించి మీరు యేసు నామమును గురించి పలకటానికి వీల్లేదు అని వాళ్ళని బాగా శిక్షించడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల అవ్వలేదు, వదిలేశారు. అప్పుడు వారు తమ సొంత జనానికి వచ్చి ఈ రెఫరెన్స్ తీసుకుని చెప్తున్నారు. ఏ రెఫరెన్స్ అది? కీర్తన సంఖ్య 2వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఉన్న వాక్యాన్ని ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? సువార్తకు వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలన్నీ కూడా 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో కరెక్ట్గా ఫిట్ అవుతుంది. మీకు ఈ పాయింట్ అర్థమవుతుందండి? ఈ పాయింట్ అర్థమవుతుందా? యా. ఆ తర్వాత 2వ భాగానికి వద్దాం. 2వ భాగము 4, 5, 6 వచనాలు ఒకసారి చదువుతారా నాతో పాటు? ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్ల చేయును. ఈ పాయింట్ మనకు అర్థమవ్వాలంటే మనకు రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మనం ఇందాక చదువుకున్నాం కదా, అది మనం 17 చదివాం, అది మనం 18 చదవాలి. ఒకసారి తీయండి. రోమాపత్రిక 1వ అధ్యాయము మనము చదివింది ఎక్కడ? 19 చదివాం, 18 చదవాలి. వర్స్ 18, రోమా 1:18. దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను
దేవుని కోపము పరలోకము నుండి బయలు వెళ్ళుచున్నది. ఇక్కడ 5వ వచనంలో 2:5లో ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడిల్లా చేయును. అంటే ఎందుకని దేవుడు అంత కోపంగా ఉన్నాడు? ఇట్ ఈస్ క్వైట్ న్యాచురల్. ఒక భక్తుడు భలే అన్నాడు, ఇఫ్ పరిశుద్ధమైన దేవుడైతే, అంటే పవిత్రమైన దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు, నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు పాపం చేసినప్పుడు ఖచ్చితంగా జడ్జి చేయాలా చేయకూడదా? చెయ్యాలి. చలో మనకెందుకులే అని వదిలేస్తే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. అపవిత్రత, అన్యాయం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక చిన్న పిల్ల వెళ్తుంది. ఒక చిన్న పిల్ల వెళ్తున్నప్పుడు ఒక కుక్క ఆ చిన్న పిల్ల మీద దాడి చేస్తే మీరు ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆ చిన్న పిల్లను కాపాడడానికి మీరేమైనా చేయాలి. ఎస్ ఆర్ నో? అమ్మో కుక్కలు నన్ను కూడా గరుస్తుందా? దట్ ఈస్ సెకండరీ. బికాజ్ యు ఆర్ గ్రోన్ అప్, యు ఆర్ అడల్ట్, యూ కెన్ హ్యాండిల్. బట్ ఫీబుల్, ఆ చిన్నపిల్ల బలహీనది. ఏం చేయాలంటే వెళ్ళి ఖచ్చితంగా ఆ చిన్నపిల్ల నీ చెల్లెలు కాకపోవచ్చు, నీ బిడ్డ కాకపోవచ్చు, మీ బంధువు కాకపోవచ్చు, ఎవరైనా కానీ ఆ చిన్నపిల్లను ఫస్ట్ ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రెస్క్యూ హర్. ఎస్ ఆర్ నో? దాన్ని మానవత్వం అంటారు. మానవత్వం అంటారు దాన్ని. అంటే నువ్వు మనిషివైతే తోటి మనిషి బాధపడుతుంటే ఏదన్నా చెయ్యాలని నీ మనసు కదలాల. ఇప్పుడు మానవుడు తన మానవత్వం కోల్పోయి, ఇంకా మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ బాగా అర్థమవుతాయి. మీరు గుర్తుందా, ఒకప్పుడు యాక్సిడెంట్ అయిందంట, బ్లడ్ వచ్చిందంట, అయ్యో బ్లడ్ వచ్చిందా అనేసి అన్నం తినేది పక్క పెట్టేస్తాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అరే వాడు పక్క వీధి అయినా కానీ అరే వాడిని చూసినా అరే అరే పాపం అని కొంతసేపు నిలబడి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది? టీవీలో వస్తూ ఉంది ఆనందించడం. వి జస్ట్ డోంట్ బాదర్. ఆ ఫీలింగ్స్ ఎక్కడ పోయాయో? హ్యూమన్నెస్, మానవత్వం అనేది లేదు ఇప్పుడు. లేదు. దేవుడు పవిత్రమైన వాడు. పాపం చేసిన వాళ్ళపైన దేవుని యొక్క నీతి న్యాయాన్ని బట్టి ఖచ్చితంగా దేవుడు ఏం చేయాలంటే న్యాయం చేయాలి. న్యాయంలో ఒక భాగం ఏంటంటే కోపము. ఇప్పుడు వార్ జరుగుతుందనుకోండి, ఇప్పుడు రష్యా వర్సెస్ అమెరికా వార్ జరుగుతుందనుకోండి. ఇప్పుడు ఇటు నుంచి సైనికులు, అటు నుంచి సైనికులు, వీళ్ళు వాళ్ళకి శత్రువులు, వాళ్ళు వీళ్ళకి శత్రువులు. కారణం ఏమన్నా అవన్నీ. వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద రీజన్, రైటా రాంగా, ఇట్స్ ఆల్ డిఫరెంట్. ఒక స్టేట్ గురించి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక అనాలజీ, ఒక ఎగ్జాంపుల్ తీసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇఫ్ యూ డోంట్ కిల్ యువర్ ఎనిమీ విల్ కిల్ యూ. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ గ్రౌండ్ సిచ్యువేషన్ వేరే. అందుకని కీర్తనలు మీకు అర్థం అవ్వాలంటే డేవిడ్ ఈజ్ రైటింగ్ యాజ్ అ కింగ్. చాలామంది వేసే ప్రశ్నలు అంటే దేవుడు ప్రేమ గలవాడు, దేవుడు ప్రేమ గలవాడైతే ఎందుకు గాడ్ ఈజ్ అలవింగ్ పీపుల్ టు కిల్? ఈ తుపాకీ ఎవరి చేతిలో ఉండాలి? వెల్ ట్రైన్డ్ పోలీస్ పర్సనల్ చేతిలో ఉండాలి. ఎస్ ఆర్ నో? తుపాకీ ఎవరి చేతిలో ఉండాలి? జెంటిల్మన్ చేతిలో ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసిన వాళ్ళ చేతిలో ఉండాలి. అవునా కాదా? మెంటల్ వచ్చిన చేతిలో తుపాకీ ఇస్తారండి? ఏం మాట్లాడరండి మీరు? అసలు మెంటల్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే చేతులకు సంఖ్యలు వేయాలి. ఎందుకంటే ఇఫ్ యూ గివ్ హిమ్ ఫ్రీడమ్ హీ కెన్ డూ ఎనీథింగ్. వాడికి తల్లి లేదు, తండ్రి లేదు, చిన్నపిల్లలు లేరు. ఎందుకంటే మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్. వాడు చేసిందాన్ని క్రైమ్ కింద భావించరు. అంత ట్రైన్ టు అండర్స్టాండ్ డిఫరెంట్. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే పవిత్రమైన దేవుడు పాపుల పైన చాలా ఉగ్రుడుగా ఉన్నాడు. పాపుల పైన దేవుని శిక్ష పడుతుంది. ఇది దేవుని న్యాయము. యువర్ రాంగ్ అని అనటానికి వీల్లేదు. ఇప్పుడు ఒక మిలిటెంట్ ఉన్నారు. ఎవరిని మిలిటెంట్ అంటాము? కాల్ చేస్తాడు. ఇప్పుడు స్కూల్లో జరుగుతుంది కదా, అమాయక పిల్లలు ఉన్న టపటపటపటపట కాల్ చేస్తారు. ఏమనాలి దాన్ని? ఇప్పుడు వీడిని ఏం చంపాలా అట్లా ఉంచాలనా? వీడు అట్లా ఉంచితే ఏం చేస్తాడు? ఇన్నోసెంట్ పీపుల్ని చంపుతారా లేదా? ఎస్ ఆర్ నో? రీజన్ ఏమన్నా కావచ్చు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రీజన్ హియర్. ఇన్ ద సేమ్ వే ప్రజల పాపము పండిపోయినప్పుడు
ప్రజల పాపము విపరీతమైనప్పుడు ఆ పాపమును బట్టి అమాయక ప్రజలు ఖచ్చితంగా నష్టపోతున్నప్పుడు ఇప్పుడు ఈ దుర్మార్గమైన వ్యక్తులపైన శిక్ష తీసుకొని రావాలా లేదా? దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ డేవిడ్ ఈజ్ ఫైటింగ్ ద గాడ్స్ బ్యాటిల్స్. మీకు ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుంటే కానీ మీకు సిచ్యువేషన్ అర్థం కాదు. సో ఇప్పుడు సెకండ్ సామ్ నంబర్ 2లో ఇక్కడ ఏమంటాడు చూడండి, 1:18, దుర్నీతి చేత, చదవండి ఒకసారి, 1:18, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము అదనమాట. సామ్ నంబర్ 2 మనకు అర్థం అవ్వాలంటే ఈ రోమా 1:18లో రాయబడిన మాట మీకు అర్థమైతే రెండవ భాగం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ చివరి భాగానికి రండి, 6వ వచనానికి రండి. 6వ వచనంలో ఏమనుంది? నేను నా పరిశుద్ధ పర్వతం మీద సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సియోను అనేది పోయెటిక్ నేమ్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము అనే పేరుకు సియోను అనేది పోయెటిక్ నేమ్. సియోన్ అన్నా ఒకటే, యెరూషలేం అన్నా ఒకటే. యెరూషలేం అనేది 7 మౌంటైన్స్ మీద కట్టబడింది అనమాట, 7 పర్వతాల మీద కట్టబడింది. సో ఆ పర్వతం మీద అక్కడ ఏమంటున్నాడంటే దిస్ ఈజ్ అ ప్రాఫెసీ. ఏమిటి ఆ ప్రాఫెసీ? నా పరిశుద్ధ పర్వతం మీద. ఎందుకని పర్వతం పరిశుద్ధమైంది? బికాస్ గాడ్ ఈజ్ కమింగ్ డౌన్ టు దట్ మౌంటైన్, బికాస్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బి వర్షిప్డ్ దేర్. దీన్ని దావీదు రాజు కుమారుడైన సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు, అక్కడే కట్టించాడు. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన పర్వతం అదే. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చిన పర్వతం అదే. అక్కడనే సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించాడు. అక్కడ దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 2 కీర్తన 2:6, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును సియోనిగా చేసి ఉన్నాను. 2 సెక్షన్స్ అయిపోయినాయి. అవుట్ ఆఫ్ 4 సెక్షన్స్లో 2 సెక్షన్స్ అయిపోయినాయి. ఫస్ట్ సెక్షన్ ఏం చెప్తుంది? మనుషులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు, మనుషులు అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, సంఘాల్ని హింసిస్తున్నారు, సువార్థికులను హింసిస్తున్నారు, సువార్త ప్రకటించనీయకుండా చేస్తూ ఉన్నారు, గందరగోళం చేస్తూ ఉన్నారు. దేవుడు ఆ సీన్ చూసి అది ఎందుకయ్యా అట్లా చేస్తున్నారు, మీరు చేసేది కరెక్ట్ కాదు కదా అని నవ్వుతూనే, అండ్ అట్ ద సేమ్ టైం మీ మీద శిక్ష పడాలి, మీ మీద తీర్పు రావాలి, మీ మీద దేవుని ఉగ్రత పడాలి. అయితే మీ మీద పడకుండా మిమ్మల్ని తప్పించడానికి మీకోసము ఒక ఫెసిలిటీ, ఒక వసతి, ఒక ప్రివిలేజ్ ఏమిటి అంటే దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి నేను పంపిస్తున్నాను అని ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటున్నాడు? నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాడు. ఒకవేళ మెస్సియా అభిషక్తుడు గనక ఓన్లీ ఆర్డినరీ మ్యాన్ అనుకోండి, దేవుడు ఆయన్ని పట్టుకొని నా రాజు అంటాడా? నా అసిస్టెంట్ని పంపిస్తున్నానని చెప్తాడు. అవునా? నా అసిస్టెంట్ని పంపిస్తున్నానని చెప్పట్లా, నా రాజును పంపిస్తానంటాడు. కొంతమంది యేసుక్రీస్తు దేవుడు ఎట్టవుతాడు అని అంటారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో గాడ్ ద ఫాదర్ యేసుక్రీస్తుని చూసి ఓ దేవా అంటాడు. కెన్ గాడ్ కాల్డ్ అనదర్ ఆర్డినరీ మ్యాన్ యాజ్ గాడ్? నో, బికాస్ జీసస్ ఈజ్ గాడ్. అంటే ఇది మనకు అర్థం కాదు. వన్ గాడ్, వన్ బీయింగ్, వన్ ఎసెన్స్ విత్ 3 పర్సన్స్. ఓకే, సో అది 2వ సెక్షన్. 3వ సెక్షన్కి రండి. 3వ సెక్షన్ 7, 8, 9 వచనాల గురించి మనం చూస్తాం. కట్టడలను వివరించదను. కీర్తన 119లో దేవుని వాక్యానికి చాలా పేర్లు ఉన్నాయి. కట్టడలు, శాసనములు, ఆజ్ఞలు, దేవుని వాక్యం, చాలా పేర్లు ఉన్నాయి కదా. కట్టడలు నేను వివరించదను. ఏంటిది అది? యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. దీన్ని కొంతమంది సరిగా అర్థం చేసుకోరు. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
దేవుని వాక్యము దీన్ని ఏమంటారంటే, ఒక లాంగ్వేజ్ ఉందనుకోండి, లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికి లాంగ్వేజ్ గ్రామర్ ఉంటుందా? ఉండదా? గ్రామర్ ఉంటుంది. అంటే ఎవడు ఆ లాంగ్వేజ్ వాడాలన్నా సేమ్ గ్రామర్ వాడాలి. నాకు గ్రామర్, నీకు గ్రామర్ ఉండదుగా. వొకాబులరీ ఉంటుంది. అందరూ ఆ వొకాబులరీని ఒక డిక్షనరీ ఉంటుంది. ఆ డిక్షనరీలో ఏ మీనింగ్ ఉంటే అందరూ అదే మీనింగ్ తీసుకోవాలి. పాయింట్ మీకు అర్థమైందా? మా గ్రాండ్ డాటర్ ఉందను, మా గ్రాండ్ డాటర్ ఒకరోజు పిల్పిల్ అంటుంది. ఏంటిది పిల్పిల్ అంటుందని మాకు అర్థం కాదు. మా కోడలు వచ్చి ఏం లేదనుకోలే, అది పెరుగు కావాలంటుందని. పెరుగుకు పిల్పిల్ అంటుంది అంటే తల్లి బిడ్డలకి అర్థమైంది. కానీ పిల్పిల్ అంటే పెరుగు కాదు, ఖచ్చితంగా కర్డ్ అనాల్సిందే, లేక పెరుగు అనాల్సిందే, దహి అనాల, లేకపోతే మసరు అనాల కన్నడలో. దానికి ఒక పేరు ఉంటుంది. మీకు అర్థమైందా? అలాగే ఈ బైబిల్ మనం అర్థం చేసుకోవాలంటే దీనికి గ్రామటికల్ డిసిప్లిన్ ఉంది. దాన్ని టెక్నికల్గా హెర్మిన్యూటిక్స్ అంటారు. హెర్మిన్యూటిక్స్ అంటే అర్థమైందంటే ఒక టెక్స్ట్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఏం చెప్తుందంటే దీన్ని మళ్ళీ జాన్రాస్ అంటారు. జాన్రా అంటే భాష శైలి. భాష శైలి అంటే పోయమ్స్, పద్యము అదొక శైలి కదా, కావ్యము అదొక శైలి కదా. అంటే పోయంను అర్థం చేసుకునే పద్ధతి వేరే, తర్వాత నరేషన్ అంటారు, హిస్టరీని అర్థం చేసుకునే పద్ధతి వేరే, విజ్డమ్ జాన్రా వేరే, ఇది పోయిటిక్ జాన్రా. దీంట్లో ఈయన ఏమన్నాడు, కీర్తనకారుడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. అంటే దేవుడిని కంటాడా? ఇంపాసిబుల్. దేవుడు కండు. ఇక్కడ కని ఉన్నాను అనే పదం అర్థం చేసుకోవాలంటే కనీసం నాకు ఒక హాఫ్ అన్ అవర్ కావాలి. లేదుగా నాకు బ్రదర్ నాకు మెసేజ్ పెట్టారు 45 minutes మెయిన్ మెసేజ్ అని. నేను ఆ 45 minutes కూడా క్లోజ్ చేయాలి. సో నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ గట్ అనదర్ 11 to 12 minutes. ఇది మీకు అర్థం కావాలంటే మీరు రాసుకోండి, మీరు ఇంటికి పోయాక మీరు దాన్ని వెరిఫై చేయండి. దేవుడు దావీదును పట్టుకొని నా కుమారుడు అన్నాడు. దావీదు దేవుని కుమారుడు అవుతాడా? అప్పుడు దేవుడే, మానవుడే. అయితే దావీదును పట్టుకొని యు ఆర్ మై సన్ అని అంటాడు. అది 89 కీర్తన 20 నుండి 27 వరకు మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇది కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి ఇది కొంచెం మీకు టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీర్తన సంఖ్య 89 20 to 27 చాలా పెద్దది. నేను డైరెక్ట్గా 27 చదువుతాను. నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. అంటే దావీదు దేవునికి జ్యేష్ఠ కుమారుడా? హ్యూమన్ పర్స్పెక్టివ్లో కనుక ఆలోచిస్తే, మానవ దృక్పథాల్లో ఆలోచిస్తే దేవుడికి పెండ్లయిందా? దేవుడు కంటాడా? కనాడు. అంటే ఇక్కడ జ్యేష్ఠ పుత్రుడు అర్థమేంటంటే గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్, హీ విల్ ఎగ్జిక్యూట్ ఎ ప్లాన్. ఒక ప్రణాళిక నెరవేర్చే నేపథ్యంలో దేవుడికి ఆయన ఒక ప్రణాళికలో భాగస్వాములు కావాలి. భాగస్వాములు కావటానికి ఆ దేవుడు దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎ స్పెషల్ చాయిస్ టు ఫుల్ఫిల్ ద పర్పస్ ఆఫ్ గాడ్. అటువంటి వ్యక్తిని కుమారుడు అని అన్నాడు ఇక్కడ. ఆ తర్వాత 2వ సమూయేలు తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. 2 Samuel 7, 14, 15, 16. అక్కడ దేవుడు సొలొమోన్ను పట్టుకొని నా కుమారుడు అన్నాడు. సొలొమోన్ దేవుని కుమారుడు అవ్వడం. అయితే సొలొమోను ద్వారా దేవుని పర్పసెస్ నెరవేర్చుకోవడానికి ఆయన ఒక స్పెషల్ చాయిస్గా ఉన్న కారణం చేత కుమారుడు అంటాడు. నిర్గమకాండము 4:27. నిర్గమకాండము 4:22. ఇది నేను చదువుతాను ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి. ఇంతవరకు మనుషుల గురించి చెప్పాను కదా. ఇప్పుడు 4:22లో దేవుడు ఏమంటున్నాడు, నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఇక్కడ ఇశ్రాయేలు అంటే ఎవరు? హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, నాట్ జస్ట్ జేకబ్. యాకోబుని ఇశ్రాయేల్గా మార్చాడు. ఇప్పుడు యాకోబు 12 మంది కుమారుల ద్వారా దేవుడు ఒక నేషన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హోల్ నేషన్ని దేవుడు ఏమంటున్నాడు? నా జ్యేష్ఠ పుత్రుడు. అంటే అర్థమైందంటే దేవుడు ఇశ్రాయేలు ద్వారా ప్రపంచాన్ని బ్లెస్ చేద్దాం అనుకున్నారు. కొంతమంది ఏమంటారంటే గాడ్ ఈజ్ వెరీ పార్షియల్, వై ఓన్లీ గాడ్ టు చూజ్ ఇజ్రాయెల్? నో, గాడ్ ఈజ్ నాట్ పార్షియల్, వెరీ సింపుల్. ఇప్పుడు మా చిన్నతనంలో మేము స్టిల్ ఐ రిమెంబర్ ఇట్. మా తెలుగు మాస్టర్
ఆయన ఒక పద్ధతి పాటించేవాడు. ఒక పోయాం కంఠస్థం చేసుకొని రావాలి, కంఠస్థం చేసుకొని రాలేదు, ఒక్కడు చేసుకొని వస్తాడు, మిగిలిన వాళ్ళు చేయడు. ఇప్పుడు ఆ ఒక్క టీచర్ అందరినీ కొడితే చేతులు పోతాయి. అందుకనే నలుగురు నేర్చుకొని వచ్చారనుకో, నలుగురు పెడతాడు. ఎవరెవరు నేర్చుకురాలేదు, 10 మంది ఉన్నారు, 10/4 తీసుకొచ్చి ఈడేం చేయాలి, ఇలా పెట్టుకొని టప్పని కొట్టాలి, ఇలా కొట్టాలి. ఒకవేళ వాడు ఊరికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇట్లానే వాళ్ళు ఇట్లా ఎట్లా కొట్టాలి పట్టుకొని చూపించేవాడు అనమాట. బాగా గుర్తుంది నాకు. సో ఇప్పుడు ఇక్కడ మీరందరూ కూర్చున్నారు, మీ అందరికీ ఎవరో ఒకరు ఒక బర్త్డే ఉందని చెప్పి స్వీట్లు పట్టుకొచ్చారు. స్వీట్ పట్టుకొస్తే అప్పుడు ఏం చేయాలి, నాయకులు ఏం చేస్తారు, ఇవన్నీ పక్క పెట్టేసి జాషువా గారు ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోతాడా? ఇప్పుడు ఏం చేస్తాడు, ఆ సిస్టర్స్లో 2-3, ఆ బ్రదర్స్లో 2-3, మీరు ఒక ఆర్డర్, ఒక సిస్టమ్ ప్రకారం ఏం చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారా లేదా? అలాగే దేవుడు ఏమన్నా అంటే అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా ఒక దేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దేశాన్ని ద్వారా సర్వప్రపంచాన్ని బ్లెస్ చేయాలి. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. అందుకనే దేవుడు ఏం చేశాడంటే దావీదును నా కుమారుడు అన్నాడు, సొలొమోనును నా కుమారుడు అన్నాడు, ఇశ్రాయేలు దేశాన్ని నా కుమారుడు అన్నాడు, యేసుక్రీస్తును నా కుమారుడు అన్నాడు. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? కుమారుడు అంటే అర్థం ఏంటి? కుమారుడు అంటే మనము కుమారుడు అనే పద్ధతిలో మీనింగ్ రాదు. ఇట్ ఈస్ అ ఫంక్షన్, ఇట్ ఈస్ నాట్ జెనెటిక్ మీనింగ్ వచ్చే మీనింగ్ కాదు అది. సో అది ఐ థింక్ మీకు అర్థమవుతుంది. దాన్నే దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంటే దేవుడు మెస్సయ్యాను పంపిస్తున్నట్టు ఒక వాగ్దానము ఇక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. మెస్సయానిక్ ప్రామిస్ అంటారు. నేను మరలా చెప్తున్నాను, మన సంఘాల్లో కూడా ఇది బాగా తెలియకుండా చాలామంది పాటిస్తున్నారు. మెస్సయానిక్ ప్రామిసెస్ అది స్పెసిఫిక్గా వాళ్ళకే. అబ్రహాము కోసం ఇచ్చిన వాగ్దానం అబ్రహాముదే, దావీదుకి ఇచ్చిన వాగ్దానము దావీదుదే, యేసుక్రీస్తు ద్వారా వచ్చే వాగ్దానాలు యేసుక్రీస్తుకు మాత్రమే, అందరికీ రావవి. అర్థమైందా? ఆ కిందకి రండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని పగలగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా కొట్టెదవు. 9వ వచనము యేసుక్రీస్తు వారి 2వ రాకడలో అది నెరవేర్చబడుతుంది. అది ఎక్కడ? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26, 27 వచనాల్లో మనం చూస్తాం. ప్రకటన 2:26, 27 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. దయచేసి చూడండి నాతో పాటు. వారు కుమ్మరి వాణి అతడు ఇనప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు. అంత మాత్రమే కాకుండా ప్రకటన గ్రంథము మనకి చివరిలో ఉంటుంది. 19th చాప్టర్లో యేసుక్రీస్తు వారి 2వ రాకడలో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాట మనకు కనబడుతుంది. చూడండి అక్కడ 15th verse, 19th chapter 15th verse. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెళ్ళును, ఆయన ఇనప దండముతో వారిని ఏలును, ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపు తొక్కును. అంటే జడ్జ్మెంట్ గురించి మాట్లాడతాడు. సో ఈ 2nd చాప్టర్లో ఏం చూస్తామంటే, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇది ఎట్లా సాధ్యమైంది? కల్వరి శిలువలో గొర్రెపిల్ల వలె వధించబడిన కారణం చేత జరిగింది. యేసుక్రీస్తు కల్వరి శిలువలో మానవాళిని రక్షించడానికే విమోచన కార్యం గనక చేయకపోతే జనములు సొత్తుగా రారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ గాడ్ టు ఫర్గివ్ పీపుల్. దేవుడు ప్రజలను క్షమించాలంటే క్రైమ్ చెల్లించాలి. గాడ్స్ జస్టిస్ ప్రకారంగా ప్రైజ్ మస్ట్ బి పెయిడ్. ఆ ప్రైజ్ మనకు బదులుగా మన స్థానములో దేవుడే గొర్రెపిల్ల వలె కల్వరి శిలువలో ప్రైజ్ చెల్లించాడు. ఆ ప్రైజ్ చెల్లించిన కారణం చేత యేసు నామమును బట్టి మనకు పాపక్షమాపణ కలుగుతుంది. యేసు నామము ద్వారా తప్ప మనకు రక్షణ, పాప క్షమాపణ, విమోచన ఎక్కడంటే ఎక్కడ లేదు. ఈ పాయింట్ మీకు అర్థమైతే నెక్స్ట్ పాయింట్కి మనం వెళ్దాం. లాస్ట్ పాయింట్ ఏంటిది? 10, 11, 12 వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీరు దయచేసి జాగ్రత్తగా చూడాలని నేను మనవి చేస్తున్నాను. చదవండి.
కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా ఒక్క నిమిషమా. కాబట్టి ఏంటి అర్థం ఏంటి? ఏం బట్టి అనాలా? కాబట్టి అంటే దెర్ ఈజ్ సమ్ రీజన్, సంథింగ్ హ్యాపెండ్. అంటే ప్రీవియస్గా ఏమో జరిగింది. ఏం జరిగింది ప్రీవియస్లో? ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. అయితే దేవుడు వాళ్ళ మీదకి తన ఉగ్రత రానివ్వకుండా అభిషక్తుడైన మెస్సియా పైన రావడం జరిగింది. సో మీకు ఒక ఛానల్ వచ్చింది, ఒక లైఫ్ బోట్, ఒక తప్పించుకునే మార్గం వచ్చింది. కాబట్టి అంటారు, అంటే గాడ్ హ్యాస్ పేవ్డ్ ఏ వే ఫర్ సాల్వేషన్. గాడ్ హ్యాస్ ఫినిష్డ్ హిజ్ వర్క్. దేవుడు రక్షణ ప్రణాళికను మీకోసం వేశాడు. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించువారు. దీన్ని మీకు చెప్పాలంటే ఒక ఆర్డర్లో మీకు తీసుకొస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒక ఆర్డర్లో తీసుకురావాలి. ఎలా ఆర్డర్లో తీసుకురావాలి? ఆయన్ని ఆశ్రయించాలి. ఫస్ట్ పాయింట్ ఇది. కింద నుంచి పైకి రావాలి. ఫస్ట్ ఏం చేయాలి? అభిషక్తుణ్ణి, మెస్సియాను ఆశ్రయించాలి. మెస్సియాను ఆశ్రయించడం అర్థం ఏంటి? మా వల్ల కాదు, మేము దిక్కులేని స్థితిలో ఉన్నాము, మేము దేవుని ఉగ్రత కింద ఉన్నాము, తప్పించుకునేది మా వల్ల కాదు, మా శక్తి చాలదు, మా జ్ఞానం చాలదు, మీరే మాకు సహాయం చేయండి అని మెస్సియా దగ్గరికి రావాలి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. అది కీర్తనకారుడు చెప్తున్నాడు కింద నుండి, మీరు ఆయన్ని ఆశ్రయించండి అన్నాడు. రెండవది ఏమన్నాడు? ఆయన్ని ముద్దు పెట్టుకోండి అన్నాడు. ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం అంటే ప్రేమించండి అని అర్థం. ప్రేమించండి అంటే విధేయత చూపండి అని అర్థం. ఆయన్ని ఆశ్రయించండి, ఆయన్ని ప్రేమించండి, ఆయనకు లోబడండి, ఆయన చెప్పినట్టు చెయ్యండి అని చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? గడగడ వణుకుచు ఇది ఎట్లా కుదురుతుందండి? ఎట్లా ఉందంటే రెండిట్లో ఏదో ఒకటి పాసిబుల్. గడగడన్నా వడకాలి, లేదా సంతోషంగా అయినా ఉండాలి. ఓ పక్క సంతోషిస్తూ గడగడ, ఈ రెండు కాంట్రడిక్టరీ లాగా ఉంటుంది కదా. యాక్చువల్గా దట్ ఈస్ ట్రూ. ఏం చేతనంటే బైబిల్ గ్రంథంలో దేవుని గురించిన వివరణ కనుక చూస్తే గుండె అదిరిపోద్ది. సీనాయి పర్వతం మీద దేవుడు దిగొస్తున్నప్పుడు ప్రజలందరూ గడగడగా వణికి, అయ్యో మా వల్ల కాదు, మోషే నువ్వే వెళ్ళు, నీవైపోయి దేవుడు ఏం చెప్తే మేము చేసేస్తాను, మా వల్ల కాదు, మేము రావన్నారు. ఆ అగ్ని చేత పర్వతం దహించబడుతుంది, భూకంపు చేత దద్దరిల్లిపోతుంది. ఆ స్వరము, ఆ దేవుని యొక్క సన్నిధి డిస్ప్లే చూడలేక వాళ్ళు భయపడిపోయారు. భీకరుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు, సమీపించరాని దేవుడు, ఎవరు ఆయన చూసి బ్రతకరు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో అటువంటి దేవుణ్ణి ఒకవైపున భయం ఉంటుంది, మరొక వైపున ఆయన చేసిన సముదాయాన్ని, ఆయన చేసిన ఆ ఫెసిలిటీని బట్టి, ఆయన చేసిన ఒక విమోచన కార్యాన్ని బట్టి ఒకవైపున సంతోషము, ఒకవైపున ఆనందం, ఈ రెండు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఒకవైపున భయం ఉంటుంది, మరొక వైపున ఆనందం ఉంటుంది. ఇవి రెండు ఉండాలి. నో ఎక్స్ట్రీమ్స్. ఆ తర్వాత భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. మొదటిది ఏమన్నారు? ఆశ్రయించండి. రెండవది ఏమన్నారు? ముద్దు పెట్టుకోండి, అంటే ప్రేమించండి, విధేయత చూపించండి. మూడోది ఏంటి? గడగడ వణుకుచు సంతోషించండి. నాలుగోది ఏంటి? భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. మళ్ళీ రిపీట్. మొదటిది ఏంటి? ఆశ్రయించండి. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా సరే ఇంకా ఈ యేసుక్రీస్తును మెస్సియగా, రక్షకుడుగా అంగీకరించకపోతే, మీ రాజుల రాజుగా, మీ ప్రభుల ప్రభుగా అంగీకరించకపోతే, మీ ఇష్టానుసారంగా దేవునికి తిరుగుబాటు చేసే పరిస్థితులు కనుకుంటే, ఇప్పుడైనా వచ్చి మీరేమంటారంటే, మీ దివ్యమైన వాక్యం చేత నాతో మాట్లాడుతున్నారయ్యా, ఇదిగో నేను సరెండర్ అయిపోతున్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను. ఆశ్రయించడం అర్థం అంటే నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నీవు ఉండాలి, నీతో పాటు ఇంకొకటి అంటే కుదరదు. 2 గుర్రాల మీద సవారీ చేయలేరు, 2 పడవల మీద ప్రయాణము చేయలేరు. ఐదర్ దిస్ ఆర్ నాట్, అంతే. ఐదర్ గాడ్ ఆర్ నాట్, దట్స్ ఇట్.
నీకుగా నువ్వు దేవుడువా, నీ ఇష్టం. అందుకని ఏమన్నాడంటే, ఆయన కోపము త్వరగా రగులుకొనును, త్రోవ తప్పి మీరు నశిస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏంటి? ఆశ్రయిస్తారా, ఆశ్రయించరా, మీ ఇష్టం. అది నో ఫోర్స్. ఎవ్వరు ఎవరిని ఫోర్స్ చెయ్యరు. బయట ఒక నానుడు ఏంటిదంటే, ఈ క్రైస్తవులు వాళ్ళు ఏం చేస్తారంటే కన్వర్ట్ చేస్తారంట. అరే కన్వర్ట్, నా కొడుకునే నేను కన్వర్ట్ చేయలేను. అరే 2 years బేబీకి ఇష్టం లేకుండా నోట్లో అన్నం ముద్ద పెట్టండి, కూసిపెట్టేస్తారు. ఎసార్ నా ఏమండి, నిజమే కాదు? 2 years బేబీకి యూ కాంట్ ఫీడ్. ఓ పెద్ద మనిషిని నేనేవాడండి కన్వర్ట్ చేయడానికి? నేనేం చేస్తానంటే ట్రూత్ని మీ ముందు పెడతాను, యూ డిసైడ్. రేపొద్దున మాకు తెలియదండి, మాకెవరు చెప్పలేరు అని మాత్రం ఛాన్స్ మీకు ఉండదు. బికాజ్ యూ హర్డ్ కేటగారికలీ రికార్డ్ చేస్తున్నాను. నేను మళ్ళీ దాన్ని బ్రదర్కి పంపిస్తాను. ఎవ్రీ టైం నేను అదే చేస్తున్నాను. మళ్ళీ దాన్ని మీరు నెమ్మదిగా కూర్చొని వినొచ్చు. గాడ్ హ్యాస్ గివెన్ యూ ట్రూత్, యూ డిసైడ్. ఆశ్రయిస్తావా, ఆశ్రయించవా? ఆశ్రయించకపోతే దేవుని కోపము త్వరగా రగులుకును. అంటే యేసుక్రీస్తు వారు 2వసారి రాజుల రాజుగా రానై ఉన్నాడు. ఈసారి వస్తే బెత్లెహేంకు రాడు. ఈసారి పశువుల పాకలో ఆయన పడుకోడు. ఈసారి ఆయన మట్లకు సిలువ వేయటం కాదు, ఆయన రావటమే ఆయన చూసి ప్రజలు గడగడ వణుకుతారు. హీ విల్ కమ్ విత్ ఆల్ హిస్ గ్లోరీ, హీ విల్ కమ్ విత్ ఆల్ హిస్ స్ప్లెండర్ అండ్ మెజెస్టీ. ఆయనను చూసి రొమ్ము కొట్టుకుంటారంట. అరే మేమేంటి, ఆయన్ని సిలువ వేయటం ఏంటి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, షల్ యు ఆర్ లవ్. మనం అందరం తల ఉంచి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. జనములు అల్లరి చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఆ బ్యాచ్లో నువ్వు ఉన్నావా? ఏ బ్యాచ్లో నువ్వు ఉన్నావా? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే బ్యాచ్లో ఉన్నావా? బైబిల్ కింద ఒక మాట చెప్తుంది, మత్తయి సువార్త 12:30, ఎయిదర్ విత్ క్రైస్ట్ ఆర్ అగేన్స్ట్ క్రైస్ట్. క్రీస్తుతో ఉంటే సమకూరుస్తావు, క్రీస్తుతో లేవు అంటే అర్థమైందంటే చెదరగొట్టే గుంపులో ఉన్నావని అర్థం అనమాట. దెర్ ఆర్ ఓన్లీ 2 groups, ఎయిదర్ యు ఆర్ విత్ క్రైస్ట్ ఆర్ అగేన్స్ట్ క్రైస్ట్. యేసుక్రీస్తును ఆశ్రయిస్తే నువ్వేం చేయగలవు? నీవు ఆయన్ని ప్రేమించగలవు, ఆయన్ని ముద్దు పెట్టుకోగలవు, ఆయన సన్నిధిలో గడగడ వణుకుచూ సంతోషించగలవు, భయభక్తులు కలిగి ఆయన్ని సేవించగలవు. లేదా ఆయన ఉగ్రత నీ మీద పడుతుంది, ఆయన త్వరగా రానే ఉన్నాడు, నువ్వు త్రోవ తప్పి నశిస్తావు. తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.